తమ్ముళ్ళు ఈరోజు బొనకల్ చారు చేసుకుందామా? అల్లము, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఎల్లిపాయ తొక్కుతున్నా. సరే, బియ్యం కడుపుతున్నా. బొనికలను శుభ్రంగా కడిగేసుకొని బాండీలో నూనె వేసుకొని అందులో ఇందాడ మా అమ్మమ్మ నూరిన పేస్ట్ అంతా వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత అందులో ముక్కలు వేసేసుకొని అదే బొనికలు వేసేసుకొని బాగా కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి కొంచెం మగ్గనిచ్చి అప్పుడు వాటర్ పోసేసి తగినంత, ఆ తర్వాత సాల్ట్ కూడా చూసుకొని అది కూడా తగినంత కావాలి అంటే వేసుకోవచ్చు. ఇప్పుడు చారు కాబట్టి కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలన్నమాట. వేసుకొని చక్కగా దాన్ని కాసేపు మగ్గబెట్టుకున్న తర్వాత మనకి బాగా ఉడికింది అనుకున్న తర్వాత కొత్తిమీర పైన జల్లుకొని దింపేసుకోవటమే అనమాట. అయితే ఇదివరకు రోజుల్లో ఏంటంటే మా అమ్మమ్మ మా పల్లెటూరులో ఉన్నప్పుడు కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు. అప్పుడైతే ఇంకా బాగా టేస్ట్గా ఉండేది. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఇక్కడ రెంట్ ఇల్లులు, ఇందులో పుల్లలు పెట్టడానికి పొయ్యి పెట్టడానికి ఉండదు. ఎంత అద్దె కట్టినా కానీ రెంట్ డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా, ఏం చేస్తాం. ఇంకా అప్పుడైతే ఇంకా బాగా టేస్ట్గా ఉండేది. ఇప్పుడైతే బాగుంది, అయినా వాళ్ళ చేతి వంట ఎలా ఉన్నా బాగుండిద్ది. ఇక తర్వాత అన్నం కూడా వండేసి వేడి వేడి అన్నం పులుసు వేసి పెట్టింది. చాలా అంటే చాలా బాగుంది. ఈ వయసులో కూడా నాకు వండి పెడుతుంది అనమాట. అంటే మా డెలివరీ ఇంటికి వెళ్ళిపోయింది, నేను అమ్మమ్మ ఉంటున్నాము. అమ్మమ్మ ఇలాగా వంటలు చేసి పెడతా ఉంటుంది. మీకు ఇంకేమైనా వంటలు కావాలంటే ముసలి వాళ్ళకి తెలిసిన వంటలు ఉంటాయి కదా, మీకు ఏమైనా కావాలి ఎలా వండుకోవాలనిపిస్తే కామెంట్ చేయండి, ఆ వంటలు కూడా చేపిస్తాను. అట్లాగే రేపు చేపల పులుసు చేపిద్దాం అనుకుంటున్నాను, అది కూడా చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.